వెల్కమ్ టు టైమ్ స్పీ న్యూస్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారి రేషన్ కార్డుల తొలగింపుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు జరుగుతున్న సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పరిశీలన లేకుండా కార్డులు రద్దు చేయడం వల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారదర్శక విధానాలతో పరిశీలన జరగాలని పేర్కొన్నారు. ప్రజల ఆహార భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పినరయి విజయన్, ప్రధాని మోదీ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేరళలో ఎల్డీఎఫ్ కు వేసే ఓటు ఢిల్లీలో మోదీకి మద్దతుగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు విద్యావంతులని, మతతత్వ రాజకీయాలను తిరస్కరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు. ఎన్నికల్లో మార్పు తేవాలని కోరారు. We have to take a decision of Kerala future. All these 10 years, Pinarayi Vijayan is sitting in Thiruvananthapuram. His elder brother Narendra Modi is sitting in Delhi. These Modi brothers have ruined Kerala state. Because of these two persons, Kerala is. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లుగా చంద్రబాబు ప్రజల మధ్య నివసించలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబం హైదరాబాద్ లోనే ఉందని విమర్శించారు. షటిల్ సర్వీస్ లా వచ్చి వెళ్లేవారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో దూరంగా ఉన్నారని అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. పాలనలో స్థిరత్వం, నిబద్ధత ఉండాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్, ప్రతిపక్ష నాయకుడిగా మావోయిస్టులు ప్రధాన ప్రవాహంలోకి రావాలని సిపిఐ నేత కె నారాయణ పిలుపునిచ్చారు. ఎడమ భావజాలాన్ని నమ్మేవారు ప్రజాస్వామ్య రాజకీయాల్లో చేరాలని సూచించారు. తిరిగి సమాజంలో కలిసే వారికి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నక్సలైట్లను చంపడం సమస్యకు పరిష్కారం కాదని కేంద్ర విధానాన్ని విమర్శించారు. శాంతియుత మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు సాధ్యమని అన్నారు. తిరిగి రావాలనుకునే వారికి అవకాశాలు కల్పించాలన్నారు. హింసకు బదులు చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. వాళ్ళకి తిండికి రీహాబిలిటేషన్ సెంటర్ లేదు. ఒక 40 ఏళ్ళ అజ్ఞాతవాసం వ్యక్తి ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాను. ఎందుకంటే మేమేం బయటకు వచ్చినాము, మాకు ఆత్మ గౌరవం లేదు, తిండి లేదు, మేము ఎనుభై అడుకోవాలి ఎంత బతికి అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వామపక్ష రాజకీయాలకు అంకితమై పనిచేశారు. అనేక త్యాగాలు చేశారు. ఆ త్యాగం ఊరికి పోకూడదు. ఈ స్నేహ జీవితం కూడా మళ్ళీ వామపక్షాలలోనే మేము పనిచేస్తాం. మేము సిపిఐకి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాలు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఊరు ఆత్మహత్య పోగొట్టుకోవాల్సిన లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ మేము అండగా ఉంటాం. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ బిల్లు మైనార్టీ సంస్థల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగమని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను భంగం కలిగించే ప్రయత్నమని అన్నారు. ఈ సవరణను సభలో గట్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. మైనార్టీల హక్కులను రక్షించాలనే సంకల్పంతో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎఫ్సీఆర్ఏ బిల్ ని ఇంకా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎఫ్సీఆర్ఏ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయకుండా చూడాల్సిందిగా. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఎన్జిఓ సంస్థలు ఈరోజు మైనార్టీలకు సంబంధించిన ఎన్జిఓ సంస్థలు
కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ను పెంచి 4,000 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు 48 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నాయకుల సమన్వయం అవసరమని సూచించారు. అని కూడా అడగడం జరిగింది. ఆ మాదిర ప్రతి పనికి తన పని అయినట్టు ప్రజలకు వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 60 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో మరిన్ని నిధులు రానున్నాయని చెప్పారు. అనంతగిరి అభివృద్ధితో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. శివసాగర్ చెరువును ఆధునీకరించి పార్కుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. టెక్స్టైల్స్ పార్కు ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తామని వివరించారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.